మిత్రులందరికీ జై భీమ్. ఈరోజు మనం తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి జాతర, అది సమ్మక్క సారక్క సారలమ్మ జాతర గురించి చెప్పుకున్నాం. 13వ శతాబ్దం ఈ ప్రాంతంలో కాకతీయులు సామ్రాజ్యం కొనసాగుతున్న రోజులవి. అటవీ ప్రాంతాల్లో చిన్న చిన్న రాజ్యాలుగా సామంతులుగా ఉన్నటువంటి ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో జగిత్యాల ప్రాంతంలో పూలవాసను పాలిస్తున్నటువంటి మేడరాజు, ఆయన సామంతరాజు. ఆ అడవి ఓ రోజు అడవికి వేటకు వెళ్ళాడు ఆయన. ఆ అడవిలో ఒక చిన్న పాప, ఆ చిన్న పాప ఓ పుట్ట దగ్గర కాంతివంతమైనటువంటి తేజస్సుతో మెరుస్తుంది. ఆ పాప చుట్టూ పులులు సింహాలు ఉన్నాయి. ఆయన చూసి ఆశ్చర్యపోయి, అప్పటికే మేడరాజుకు పిల్లలు లేరు కనుక ఆ పాపను తీసుకొని దైవమిచ్చిన గిఫ్ట్గా భావించి ఆమెకు సమ్మక్క అని పేరు పెట్టి పెద్ద చేశాడు. ఆమె పెరుగుతున్న సమయంలో ఆమె తేజస్సు, ఆమె యొక్క విధానం, చురుకుదనం అన్నీ కూడా చాలా గంభీరంగా కనిపించేది. అలాంటి పరిస్థితి లోపల ఆయన పెరుగుతున్న సమయం లోపల అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రజలకు ఆమె చేతి వాటం కూడా చాలా గొప్పదని చెప్తారు. అంటే ఆమె చేత ఏ ఆకు రసం ఇస్తే ఎలాంటి రోగమైనా నయమవుతుందనే భావన ఆ ప్రజల్లో కల్పించింది, ఆమె చేసింది. ఆ పెద్దగా అయిన తర్వాత ఆమెను మేఢారాన్ని పాలిస్తున్న పగిడిద్ద రాజుకి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. ఆ పగిడిద్ద రాజు కూడా ఈ యొక్క కాకతీయ రాజులకు సామంతరాజు, చాలా గొప్ప మనస్కుడు. ఆ యొక్క ప్రజలను సంత బిడ్డల్లాగా చూసుకున్నటువంటి నాయకుడు పగిడిద్దరాజు. అలాంటి పగిడిద్దరాజును వివాహం ఆడినటువంటి సమ్మక్క అప్పటికే చిన్న చిన్న గిరిజన రాజ్యాలు పై దండెత్తి దాడి చేసి ధ్వంసం చేసినటువంటి చరిత్ర కాకతీయులకు అప్పటికే ఉంది. అయితే ఆ యొక్క ధ్వంసమైనటువంటి రాజ్యంల యొక్క సామంత రాజులు తలదాచుకోవడానికి ఈ యొక్క మేడారం ప్రాంతం పగిడిద్ద రాజు సన్నిధంలోని ఉన్నారని చెప్పేసి అక్కడ కాకతీయ రాజులు అనుకున్నారు. ఈయన ఆ రాజ్యంలో కరువు రావడం, ప్రజలను కాపాడుకోవడం కోసం పన్ను కట్టాలనే ఒత్తిడి కాకతీయుల నుంచి వచ్చినప్పుడు రాజ్య విస్తరణ కాంక్ష విపరీతంగా అప్పటి కాకతీయ రాజు అయినటువంటి ప్రతాపరుద్రుడికి ఉండడం, వారి ప్రజల నుంచి పన్ను వసూలు చేయడం అనేది ఉండేది. అలాంటి సమయం లోపల కరువు రావడం, ప్రజలకు వారు తినడానికే ఇబ్బంది వాతావరణం ఉన్నటువంటి ప్రజలను కాపాడుకోవడం కోసం పగిడిద్ద రాజు మరి వారికి పన్ను కట్టాలనే వర్తమానం పంపినప్పుడు పగిడిద్ద రాజు ఆయన రిక్వెస్ట్ చేశాడు, మాకు ఇక్కడ కరువు కాటకాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వర్షాలు లేవు, కరువు దాపరించింది, కాబట్టి మరొకసారి వర్షాలు కురిసేంత వరకు, కాలం అనుకూలంగా వచ్చేంత వరకు మాకు సమయం వెసులుబాటు ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది. ఆయన అది వినకుండా ఇతర గిరిజన రాజులు, సామంత రాజులకు అక్కడ స్థానం కల్పించి వారిని కాపాడుతున్నాడని చెప్పేసి వీరి భావించి అక్కడ రెవల్యూషన్ ఉద్యమాలు తిరుగుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి వీళ్ళు భావించి వారి మీద యుద్ధం ప్రకటించడం జరిగింది. గత్యంతరం లేక యుద్ధంకి సిద్ధమైనటువంటి పగిడిద్దరాజుతో పాటు తన కుటుంబ సభ్యులైనటువంటి వారికి 3 సంతానం, అందులో సారలక్క, జంపన్న, తర్వాత
నాగులమ్మ నాగులమ్మ, సారలమ్మ, జంపన్న వీరు వారి సంతానం. అయితే వీరు కూడా అత్యంత చురుకుదనంతో ప్రజలను తన యొక్క కుటుంబ సభ్యులుగా చూసుకున్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మరి కాకతీయుల రాజు అయినటువంటి ప్రతాపరుద్రుడు, ఆయనకున్నటువంటి సుశిక్షత పొందినటువంటి అనేక సైన్యం, పెద్ద సైన్యం, ఆ సైన్యాన్ని యుద్ధానికి పంపడం జరిగింది. అలాంటి సమయం లోపల వీరు కూడా ఒక రాజు వారి యొక్క పరివాహంతో, వారి యొక్క మంత్రులతో సైన్యాన్ని పంపి యుద్ధం చేపిస్తారు. అయితే వీళ్ళు ప్రాణాలు కోల్పోవడం లేదా వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ స్వయంగా అప్పటి పరిస్థితుల లోపల పగిడిద్ద రాజు, సమ్మక్క, సారలమ్మ, జంపన్న వీళ్ళందరూ కూడా యుద్ధ వీరులే. వాళ్ళు స్వయంగా ఆ ప్రజలను కాపాడుకోవడానికి యుద్ధం చేశారంటే వాళ్ళు ఎంత గొప్ప నైతికత ఉన్న వాళ్ళో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి పరిస్థితుల లోపల ఈ యొక్క సైన్యాన్ని యుద్ధం పంపినప్పుడు వారు కూడా ఒక్కొక్క సైన్యానికి ఒక్కొక్క అధిపతిగా కుటుంబ సభ్యులందరూ కూడా గెరిల్లా యుద్ధానికి సిద్ధపడ్డారు. అట్లా ఒక్కొక్క సైన్యానికి ఒకరు నాయకత్వం వహిస్తూ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కొక్క ఆ యొక్క గ్రూపులకు సైన్యాధిపతిగా ఉండి స్వయంగా కుటుంబ సభ్యులు యుద్ధం చేయడం అనేది ఇది చరిత్రాత్మకమైనటువంటిది. ఇది ఒక ఆత్మగౌరవ పోరాటంగా వాళ్ళు చూసినటువంటి పరిస్థితి. వీరి తడ ధనమున్నా, వీరి తడ సైన్యమున్నా, వీరి దగ్గర ఆక్రమించాలనే బుద్ధి ఉన్నా, ఎన్నిటికైనా తట్టుకునే శక్తి, సామర్థ్యం ఆయన అన్ని కూడా కూడగట్టుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలు సంప్రదాయ యుద్ధం అంటే బాణాలు, వారికి ఉన్నటువంటి సంప్రదాయ వస్తువులతో యుద్ధాలు చేయడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. ఇక్కడ కాకతీయ సైన్యానికి అనేకమైనటువంటి ఆయుధ సంపద కలిగినటువంటి సైన్యం ఉంది ఇక్కడ. కాబట్టి అక్కడ వాళ్ళ సైన్యం తక్కువైనా యుద్ధం సిద్ధపడ్డారు. ఆ యుద్ధంలో పగిడిద్దరాజుతో పాటు వారి సైన్యం అంతా ప్రాణాలు కోల్పోయారు. ఇట్లా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితిని చూసి ఆ యొక్క జంపన్న ఆ సంపన్న వాగు వైపు వెళ్ళి ఆ గాయాలతో యుద్ధంలో మధ్యలోనే ఆ సంపన్న వాగులో దూకాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు ఆ సంపన్న వాగును జంపన్న వాగుగా మార్చడం అనేది చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ సైన్యం పోరాటంలో అందరూ అమరులైన సంగతి తెలుసుకున్నటువంటి సమ్మక్క, ఆమె అందరిని కోల్పోయినప్పటికీ ఆమె యొక్క ధైర్యం కోల్పోకుండా ఓ మహాశక్తిలాగా మారి వారిపై యుద్ధం చేయడం జరిగింది. ఆమె యొక్క కత్తివేటుకు అనేక మంది సైన్యం హతమైన పరిస్థితి. ఆమె యొక్క ఇప్పుడు ఆ ఝాన్సీ లక్ష్మీబాయి లాగానో ఇంకొకరి లాగానో కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి యుద్ధ వీరురాలుగా ఆమెను చూసినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి లోపల అనేక మందిని సైన్యాన్ని హతమార్చి దూసుకొచ్చినటువంటి సమ్మక్క, వారి యొక్క కుహన ఎత్తుగడలతో వెనక నుంచి వచ్చి కత్తిపోట్లు పడవడం వల్ల ఆమెకు అనేక గాయాలయ్యాయి. వెంటనే ఆమె అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. తప్పించుకొని పారిపోయి మధ్యలో ఆమె శక్తి మేరకు సైన్యాన్ని వారిస్తూ హతమారుస్తూ ముందటికి వెళ్ళింది. ఆమె యొక్క వీరత్వాన్ని, ఆమె యొక్క ధీరత్వాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఆమె అక్కడనే నుంచి అక్కడ సిలకల గుట్టలకి దిక్కు వెళ్ళి ఆమె మాయమైందని చెప్పేసి వారి యొక్క అనుచరులు చెప్పడం జరిగింది చరిత్రలో. అట్లా చేస్తున్నటువంటి పరిస్థితి లోపల వారి యొక్క సైన్యం అనుచరులు వాళ్ళకి దొరకలేదు. కొంత దూరం ప్రాంతంలో అక్కడ కుంకుమ భరణి లభించడం వల్ల ఆమె ఇక్కడే ఉంటుందని చెప్పేసి వారు అనుకున్నారు. అదే పద్ధతిలో వారికి మేము వెంబడి ఉంటాం, మీరు ఎప్పటికీ నేను మిమ్మల్ని రక్షించుకుంటాను అనే ఆకాశవాణిలా చెప్పినట్టుగా అప్పటి వారు చెప్తా ఉన్నారు. ఇది వారి యొక్క వాస్తవ చరిత్ర. ఎంత గొప్ప విషయం అని అంటే నిజంగా కూడా ఒక కుటుంబ సభ్యులు వారి స్వార్థం కోసం కాకుండా వారి ప్రజలను కాపాడుకోవడానికి, రాజ్యాన్ని కాపాడుకోవడానికి స్వయంగా యుద్ధం చేసినటువంటి ఆ వీరత్వాన్ని చూసినటువంటి, గమనించినటువంటి అప్పటి ప్రతాపరుద్రుడు కిన్నుడై ఆమె యొక్క వీరత్వానికి వెలగట్టలేని స్థాయిని అర్థం చేసుకొని ఆయన తప్పును తెలుసుకొని
వెంటనే ఆ యొక్క మేడారం పోయి వారి రాజ్యం వారికి ఇచ్చి ఇంత గొప్ప వీరులను, ఇంత గొప్ప యుద్ధ వీరులను, ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన ఈ యొక్క వీరురాలను, సమ్మక్క సారక్కలను మనం అందరం గౌరవించాల్సిందే, పూజించాల్సిందే అని చెప్పి అక్కడే ఆయన అక్కడనే ఒక జాతర జరిపి వాళ్ళ వీరత్వాన్ని స్మరించుకొని వచ్చారు. కాబట్టి అప్పటి నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆమెను కొలుస్తూనే ఉన్నారు. మేడారం జాతర 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంది. 13వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు జరుగుతుంది. 1996లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం రాష్ట్ర పండుగ గుర్తించి అది అభివృద్ధి కొనసాగుతూ ఉంది. ఇప్పుడు చాలా అభివృద్ధి జరిగింది. ఈ 2 నెలల్లో సీతక్క ప్రాంతంలో అది జరగడం, ఆమె కూడా దాన్ని అభివృద్ధి కోసం పాటుపడడం, దానికి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు సహకరించడం అనేది జరుగుతూ ఉంది. ఏదేమైనా ఒక వాస్తవ చరిత్రను, ఆ యొక్క వీరత్వాన్ని గుర్తించి ప్రజలంతా అక్కడ సందర్శిస్తున్నారు, స్మరించుకుంటున్నారు. కానీ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు దేవతలను చేసి వారు దేవతలు అనే ప్రజలకు చాలామందికి తెలుసు. వాళ్ళు నిజంగా చరిత్ర ఉంది, చరిత్ర యొక్క విధానంలో వారి యొక్క పోరాటం ఉంది, వారి యొక్క ధర్మ పోరాటం ఉంది, వారి యొక్క ప్రజల సంరక్షణ కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించిన చరిత్ర ఉంది. అంత గొప్ప త్యాగం ఉన్నటువంటి సమ్మక్క సారక్క, పగిడిద్దరాజు, జంపన్న, సారలమ్మ వీరందరూ కూడా ఆ యుద్ధంలో నేలకొరిగినటువంటి వీర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ రాష్ట్రమే కాకుండా అనేక గిరిజన జాతులు, ఇతర జాతులు కూడా అక్కడ సందర్శిస్తున్నారు. అక్కడ జరిగే పవిత్రంగా భావించేటువంటి బంగారం అంటే బెల్లం సమర్పిస్తారు. అదేవిధంగా మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా జాతరకు వస్తున్నారు. అది ఒక గొప్ప జాతర జరుగుతూ ఉంది. ఆ గొప్ప పవిత్ర భూమిగా ప్రజలు భావిస్తున్నారు కాబట్టే అట్లా జరుగుతూ ఉంది. అక్కడ విగ్రహాలు లేవు, లేదా రాతికి సంబంధించినవి లేవు, ఓన్లీ గద్దెలు మాత్రమే. వారి యొక్క ఆ గద్దెల్లో ఉన్నటువంటి ఒక కట్టె, ఒక గద్దె, అక్కడ విగ్రహాలు లేవు. వారి యొక్క ఆ గద్దెలనే, ఆ కుంకుమ భరణినే దేవతలుగా గుర్తించి లేదా వీరులుగా గుర్తించి కార్యక్రమం జరుగుతూ ఉంది. అది మొత్తం కూడా గిరిజన సంప్రదాయ ప్రకారం జరుగుతుంది. చాలా గొప్ప విషయం. ఉన్నట్లుగా జరుగుతుంది, వారి సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. ఇది చాలా గర్వించదగ్గ విషయం. ఇది స్మరించదగ్గ అమరత్వం. వారి యొక్క వీరత్వాన్ని పుణికిపుచ్చుకొని మన దేశం, రాజ్యం, మన రాష్ట్రం, మన ప్రాంతం బాగుండాలనే భావన ప్రజల్లో కలగాలి. కానీ దేవతలే కాబట్టి వాళ్ళు మహానులు, మనం చేయలేము అనేది కాకుండా వాళ్ళ వీర చరిత్రను తెలుసుకొని, వాస్తవ సత్యాలను తెలుసుకొని వారి యొక్క వీర చరిత్రను పుణికిపుచ్చుకోవాలి. అందరం సమానంగా ప్రజలకు కష్టం వచ్చినప్పుడు అందరం అండగా నిలబడే విధంగా జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అది చరిత్రగా చూడాలి, దేవుళ్ళుగా కాకుండా చరిత్రగా చూస్తే వాస్తవంగా అందరం కూడా దాని యొక్క ప్రభావాన్ని వారి యొక్క చరిత్రకు ప్రభావితమయ్యే వాళ్ళం అవుతాం తప్ప ఈ మూఢనమ్మకాలతో దేవుళ్ళను అనే భావన వదలాలని చెప్పేసి నేను ప్రజలను కోరుకుంటూ ఉన్నాను.